అందరికీ నమస్కారం. ఈ సెషన్లో నేను HTML ఫర్ సెలీనియంని కంటిన్యూ చేయబోతున్నాను. ఇప్పటివరకు మనము HTML బేసిక్ నాలెడ్జ్లో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 మనం ఫినిష్ చేసేసాము. ఇప్పుడు నేను పార్ట్ 4కి వెళ్ళబోతున్నాను. పార్ట్ 4. సో పార్ట్ 4లో నేను ఏం కవర్ చేస్తానంటే ఇక్కడ చూపిస్తాను మీకు. ఫస్ట్ మీకు ఇంపార్టెంట్ వాటిని నేను మీకు కవర్ చేస్తానండి. ఇందులో ఒక టెక్స్ట్ని బోల్డ్లో ఎలా చూపించాలి, ఓకే, ఒక టెక్స్ట్ని బోల్డ్ ఫార్మాట్లో ఎట్లా డిస్ప్లే చేయాలి HTML రాసి, అట్లనే ఒక టెక్స్ట్ని ఐటాలిసైజ్ చేయాలంటే ఏం చేయాలి, అండర్లైన్ చేయాలంటే ఏం చేయాలి, ఓకే, ఈ మూడు ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇవి నేను మూడు చూపిస్తాను మీకు. సో దానికి నేను నోట్ ప్యాడ్ అనే దాన్ని ఓపెన్ చేసి, ఓకే, మీకు ఇంతకుముందు సెషన్స్లో నోట్ ప్యాడ్ కూడా చెప్పాను కదా, ఎడిటర్స్లో నోట్ ప్యాడ్ కాకుండా నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ వాడుతున్నాం మనం. ఓకే, ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, డౌన్లోడ్ చేయాలని చెప్పేసాను ఇక్కడ మీకు అన్ని. ఓకే, ఇది 4th పార్ట్ కాబట్టి డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ కోడ్ రాస్తాను, HTML/HTML అని రాస్తాను. రాసిన తర్వాత దీన్ని సేవ్ చేస్తాను. సేవ్ యాజ్ అని చెప్పేసి ఏదో ఒక లొకేషన్కి వెళ్తాను నా సిస్టంలో. ఆ లొకేషన్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాను ఫ్రెష్గా. ఓకే, సో తెలుగు ట్యుటోరియల్స్ అనేదో క్రియేట్ చేద్దాం గట్టిగా. ఓకే, ఇందులో నేను ఈ ఫైల్ని సేవ్ చేస్తాను. ఓకే, HTML డెమో అని చెప్పేసి .html అని, HTML డెమో 1.html అని చెప్పి సేవ్ చేస్తాను. ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఆల్ టైప్స్ సేవ్ చేద్దాం. సేవ్ చేసిన తర్వాత ఈ HTMLలో నేను హెడ్ సెక్షన్ క్రియేట్ చేస్తాను. ఇట్లా ఇది మీకు తెలిసిందే కదా. ఇక్కడ బాడీ సెక్షన్ క్రియేట్ చేస్తాను ఫ్రెష్గా. ఇక్కడ ఏదైనా ఒక టైటిల్ ఇచ్చేద్దాం. టైటిల్లో ఏమిద్దామంటే బోల్డ్, ఐటాలిక్ అండ్ అండర్లైన్ డెమో అని ఇద్దాం. ఓకే, ఏదో ఒక టైటిల్ ఇచ్చేద్దాం. ఇక్కడ టెక్స్ట్ ఇస్తాను నేను. మై నేమ్ ఈస్ అరుణ్ మోటూరి. ఐ లవ్ HTML. HTML స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. HTML ఈజ్ యూజ్డ్ ఫర్ బిల్డింగ్ ఆర్ క్రియేటింగ్ వెబ్ పేజెస్. ఓకే అని చెప్పేసి కొంచెం టెక్స్ట్ రాశాను నేను. సేవ్ చేస్తాను ఈ టెక్స్ట్. సేవ్ చేసి ఈ ఫైల్ ఎక్కడైతే క్రియేట్ అయిందో ఆ లొకేషన్కి వెళ్తాను నేను. ఇక్కడ రైట్ క్లిక్ చేయండి ట్యాబ్ మీద చేసి ఓపెన్ ఇంటూ అని చెప్పేసి ఇక్కడ ఓపెన్ కంటైనర్ ఫోల్డర్ ఇన్ ఎక్స్ప్లోరర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఆ ఫోల్డర్కి వెళ్ళిపోయింది చూడండి. ఇక్కడ నేను ఇంతకుముందు క్రియేట్ చేసిన ఫోల్డర్లో ఎక్కడైతే నేను ఫైల్ సేవ్ చేశానో అక్కడికి వెళ్ళిపోయింది ఆటోమేటిక్గా. మీరు మాన్యువల్గా వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎడిటర్ నుంచే వెళ్ళొచ్చు. ఇక్కడ నేను డబుల్ క్లిక్ చేస్తే ఇది బ్రౌజర్లో ఓపెన్ అయిపోతుంది. చూడండి, ఇలా కొంచెం ఇంక్రీజ్ చేద్దాం సైజు. ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేస్తాను మీకు కనబడుతుంది కాబట్టి ఇక్కడ, లేకపోతే ఇక్కడ గురించి కూడా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఓకే, అయితే ఇది టెక్స్ట్ అనుకోండి. ఇక టైటిల్ కూడా వచ్చేసింది మనకి. ఇది టెక్స్ట్ అనుకోండి. అయితే ఇందులో కొంత భాగాన్ని నేను బోల్డ్లో, కొంత భాగాన్ని నేను ఐటాలిక్ సైజులో, కొంత భాగాన్ని నేను అండర్లైన్ చేయబోతున్నా. ఓకే, చూద్దాం ఎలా చేయొచ్చు అనేది. దానికి మళ్ళీ కోడ్ ఓపెన్ చేసి ఇక్కడ నా యొక్క పేరుని బోల్డ్లో డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, బి అనే ట్యాగ్ ఇచ్చేసి ఇక్కడ ఎండింగ్ ట్యాగ్ కూడా /b అని ఇవ్వాలి. సేవ్ చేయండి, చూద్దాం ఏమైందో. ఇక్కడ రిఫ్రెష్ చేయండి ఈ ఫైల్ని రిఫ్రెష్ చేయండి. చూడండి, ఉన్న మొత్తం టెక్స్ట్లో నా యొక్క పేరు వచ్చేసి బోల్డ్ ఫార్మాట్లో వచ్చేసింది. అలానే అలానే ఇక్కడ HTML అనేదాన్ని ఐటాలిసైజ్ చేద్దాం. ఓకే, HTML అనేదాన్ని ఐటాలిసైజ్ చేద్దామండి. అంటే కొంచెం వంకరగా వస్తుంది టెక్స్ట్ కదా, దాన్ని ఐటాలిసైజింగ్ అంటారు. కొంచెం కొంచెం బెండ్ అవుతుంది రైట్ సైడ్కి. ఓకే, ఇప్పుడైతే బెండ్ లేదు, ఇప్పుడు నేను చేసిన తర్వాత బెండ్ అవుతుంది. సో ఐ అని చెప్పేసి ఇది కొంచెం థిక్ కలర్లో వస్తుంది. బోల్డ్ అంటే ఐ అని పెడితేనేమో అది కొంచెం బెండ్ అవుతుంది. /i అని పెడతాను. సేవ్ చేస్తాను. సేవ్ చేసి మళ్ళీ ఇక్కడికి వెళ్ళి రిఫ్రెష్ చేస్తాను. చూడండి, కొంచెం బెండ్ అయింది. దీన్ని ఐటాలిసైజ్డ్ అంటాం మనం. అట్లనే అండర్లైన్ కూడా చేయొచ్చండి. ఓకే, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనే దాన్ని నేను అండర్లైన్ చేస్తాను. అండర్లైన్ చేయడానికి ఇక్కడ బోల్డ్కి ఏమో బి అంటే బోల్డ్ అండి, ఐ అంటే ఐటాలిసైజ్. ఓకే, బోల్డ్కి ఏమో బి ట్యాగ్ వాడాను, ఐటాలిసైజింగ్కి ఏమో ఐ ట్యాగ్ వాడాను.
ఇప్పుడు అండర్లైనింగ్ ఏమో యు అనే ట్యాగ్ వాడాలండి. ఇక్కడ నేను యు అనే ట్యాగ్ ఎక్కడి నుంచి అయితే అండర్లైన్ స్టార్ట్ కావాలో అక్కడ యు ట్యాగ్ స్టార్టింగ్ ట్యాగ్ పెట్టాను. ఎక్కడైతే అండర్లైనింగ్ స్టాప్ అయిపోవాలనో, ఎక్కడి వరకు అయితే నేను అండర్లైన్ చేయాలో అక్కడ స్లాష్ యు అని పెట్టేశాను. సేవ్ చేద్దాం. సేవ్ చేసి ఇక్కడ రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్ చేసి హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని అండర్లైన్ అయిపోయింది. నెక్స్ట్ ఏముందండి? ఇంకేమైనా ఉందా అంటే ఇంకొకటి ఉందండి. అది అవసరం లేదు కానీ ఇది కూడా చెప్తాను. ఇది కూడా ఎలాగో ఇది చెప్పాను కాబట్టి ఇది కూడా చెప్తాను. డిలీట్ చేయడం అంటే స్ట్రైక్ చేయడం అన్నట్టు. ఓకే, స్ట్రైక్ ఆఫ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా బుక్లో మనము పెన్ తోటి కానీ పెన్సిల్ తోటి రాసినప్పుడు మనము ఏదైనా తప్పు చేసాం అనుకోండి, కొన్ని వర్డ్స్ తప్పు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏదోటి, లేకపోతే ఒక సెంటెన్స్ తప్పు రాసాం అనుకో, దాన్ని ఏం చేస్తాం, ఐదర్ దాన్ని మలిపేస్తాం లేకపోతే దాని మీద ఒక లైన్ ఇట్లా ఒక స్ట్రైక్ చేసేస్తాం దాన్ని. అంటే ఇది కరెక్ట్ కాదు, ఇది లైట్ తీసుకోండి అన్నట్టుగా చెప్తాం కదా. ఆ స్ట్రైక్ లైన్ రావడం కోసం మనము ఓకే ఆ, ఒక డిఎల్ అనేది ఒక ట్యాగ్ అనేది వాడాలండి. సరే, ఒక పని చేద్దాం. హెచ్టిఎంఎల్. ఓకే, ఇక్కడ ఏదో ఒకటి రాద్దామండి ఇక్కడ. ఓకే, నేను ఏదో ఒకటి లైన్ రాస్తాను స్ట్రైక్ చేయడం కోసం. ఓకే, సిఎస్ఎస్. ఓకే, తప్పు రాస్తాను, ఏదైనా ఒకటి తప్పు రాస్తాను. ఓకే, హెచ్టిఎంఎల్ స్టాండ్స్ ఫర్ స్టాండ్స్ ఫర్ ఓకే, ఏదో ఒకటి తప్పు రాస్తాను, ఏదో ఒకటి లైక్ కేస్ టెల్. ఓకే, మే లైట్ అనేదో రాశాను. ఇది తప్పు కదా. ఇది అనేది ఈ స్టేట్మెంట్ అనేది 100% తప్పండి. ఇది హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ బదులు ఈజ్ టెల్ మే లైట్ అని ఏదో రాశాను నేను. ఓకే, సో ఇలా రాసినప్పుడు ఇది తప్పు కాబట్టి నాకు ఇక్కడ ఈ తప్పు టెక్స్ట్ కూడా వస్తుంది కాబట్టి నేను మిస్టేక్ చేశాను. దీన్ని స్ట్రైక్ ఆఫ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ టెక్స్ట్ని స్ట్రైక్ ఆఫ్ ఎలా చేయాలండి? ఇక్కడ ఈ టెక్స్ట్ ఇక్కడ డిఈఎల్ అని చెప్పేసి ఒక స్టార్టింగ్ ట్యాగ్ ఇవ్వండి. ఎక్కడి వరకు అయితే మీరు స్ట్రైక్ ఆఫ్ చేద్దాం అనుకుంటే అక్కడ స్లాష్ డిఈఎల్ అని పెట్టేయండి. సేవ్ చేయండి. సేవ్ చేసి ఇక్కడికి వెళ్ళి మీరు రిఫ్రెష్ చేసి చూడండి, స్ట్రైక్ ఆఫ్ అయిపోయింది. ఇంతే అండి, ఇంకేం లేదు. ఓకే, సో నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, డిస్ప్లేయింగ్ టెక్స్ట్ ఇన్ బోల్డ్. బోల్డ్ అంటే కొంచెం తిక్కగా కనబడుతుంది టెక్స్ట్. ఐటాలిసైజ్ అంటే కొంచెం బెండ్ అయి కనబడుతుంది, రైట్ సైడ్ బెండ్ అయి. అండర్లైన్ అంటే అండర్లైన్ అవుతుంది. డిఎల్ అంటే స్ట్రైక్ ఆఫ్ చేస్తుంది. ఓకే, అంతే అండి. అయితే ఇంకా మనం ఈ హెచ్టిఎంఎల్ ఎందుకు నేర్చుకుంటున్నామండి ఇక్కడ? ఎందుకంటే ఈ హెచ్టిఎంఎల్ లాంగ్వేజ్ వల్ల మనం ఏదో వెబ్సైట్స్ ఏదో డెవలప్ చేయడానికి కాదండి. ఓకే, ఇప్పటివరకు మనం హెచ్టిఎంఎల్ నేర్చుకోవడానికి కారణం ఏంటంటే, ఈ హెచ్టిఎంఎల్ బేసిక్స్ ఎందుకు మనం నేర్చుకుంటున్నాం అంటే, ఏదో మనం వెబ్సైట్స్ బిల్డ్ చేసేసి ఏదో చేద్దాం అని కాదండి. మనం హెచ్టిఎంఎల్ నేర్చుకోవడానికి కారణం ఏంటంటే, లొకేటర్స్ అనే టాపిక్ ఉందండి. నెక్స్ట్ టాపిక్ ఉంది, దీని తర్వాత ఒక టాపిక్ వస్తుందండి లొకేటర్స్ అని. ఆ లొకేటర్స్లో మనకి హెచ్టిఎంఎల్ నాలెడ్జ్ లేకపోతే మనం లొకేటర్స్ అర్థం చేసుకోలేమండి. ఓకే, అందుకోసమే నేను హెచ్టిఎంఎల్ అనేది మీకు నేర్పిస్తున్నాను ఇక్కడ. సో ఈ హెచ్టిఎంఎల్ అనే నాలెడ్జ్ లేకపోతే మీకు నెక్స్ట్ టాపిక్లో లొకేటర్స్ అనే టాపిక్ మీకు అర్థం కాదు. ఓకే, సరే అండి. అయితే ఇంకొంచెం ముందరికి వెళ్దాం. ముందరికి వెళ్దాం. ఏం చేద్దాం ఇక్కడ అంటే ఇక్కడ హెచ్టిఎంఎల్ వెబ్ ఎలిమెంట్ గురించి మనం చూద్దాం. ఇప్పుడు హెచ్టిఎంఎల్ వెబ్ ఎలిమెంట్స్ అయితే ఇక్కడ నోట్స్ నేను తర్వాత కూడా రాయొచ్చు, లేకపోతే ఇక్కడ పట్టిగా మెన్షన్ చేస్తాను ప్రస్తుతానికైతే. ఓకే, ఇప్పటివరకు చెప్పినవి అన్ని ఇవే కదా. డిఎల్. ఓకే, ఇది వచ్చేసి బోల్డ్, ఇది వచ్చేసి ఐటాలిసైజ్, ఇది వచ్చేసి అండర్లైన్, ఇది వచ్చేసి డిలీట్. డిలీట్ అంటాం, యూజ్డ్ ఫర్ స్ట్రైకింగ్ ఆఫ్. ఓకే, యూజ్డ్ ఫర్ స్ట్రైకింగ్ ఆఫ్ ద టెక్స్ట్ అని రాస్తాను ఇక్కడ. ఓకే, సో మీకు అర్థమైంది కాబట్టి అంత పెద్దగా అవసరం లేదు, ఇంత కొంచెం సరిపోతుంది. హై లెవెల్గా రాద్దాం ఇక్కడ. ఓకే, తర్వాత ఏంటంటే హెచ్టిఎంఎల్ వెబ్ ఎలిమెంట్స్. ఓకే, దీన్ని ఏమంటానంటే ఫస్ట్ ఇక్కడ ఫార్మాటింగ్ టెక్స్ట్ అని చెప్తాను. ఈ ఫార్మాటింగ్ టెక్స్ట్లో ఈ బోల్డ్, ఐటాలిక్, డిలీట్ ఇవన్నీ ఫార్మాటింగ్ టెక్స్ట్లో వస్తాయి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హెచ్టిఎంఎల్ వెబ్ ఎలిమెంట్. ఓకే, హెచ్టిఎంఎల్ వెబ్ ఎలిమెంట్. హెచ్టిఎంఎల్ వెబ్ ఎలిమెంట్ అంటే ఏంటి అంటే, ఏదైనా హెచ్టిఎంఎల్ వెబ్ ఎలిమెంట్కి ఇలాంటి ఒక స్ట్రక్చర్ ఉంటుందండి. ఓకే, స్టార్టింగ్ ట్యాగ్ ఉంటుంది, ఎండింగ్ ట్యాగ్ ఉంటుంది, మధ్యలో కంటెంట్ ఉంటుంది. తర్వాత ఈ స్టార్టింగ్ ట్యాగ్లో కొన్ని అట్రిబ్యూట్స్ కూడా ఉంటాయండి. ఓకే, ఇప్పటివరకు మనం కొన్ని చూసాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాంకర్ ట్యాగ్ చూసారనుకోండి, ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అండి. ఓకే, ఈ యాంకర్ ట్యాగ్ అనేది హైపర్ లింక్ క్రియేట్ చేశాం కదా ఇంతకుముందు సెషన్లో. ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ దేనికోసం?
చూడండి వెబ్ ఎలిమెంట్కి హెచ్టిఎంఎల్ వెబ్ ఎలిమెంట్కి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇది స్టార్టింగ్ ట్యాగ్, ఇది ఎండింగ్ ట్యాగ్, ఇది కంటెంట్. ఏదైతే టెక్స్ట్ మనకి ఏదైతే మన ఏదైతే ఉందో స్టార్టింగ్ ట్యాగ్ ఎండింగ్ ట్యాగ్ మధ్యలో దాన్ని కంటెంట్ అంటాం. దాని తర్వాత ఇక్కడ ఒక అట్రిబ్యూట్ ఉందండి, మనకి చాలా అట్రిబ్యూట్స్ ఉండొచ్చు. దీంతో పాటు ఇంకా టార్గెట్ ఈజ్ కూడా బ్లాంక్ కూడా ఇక్కడ మనం యాడ్ చేయొచ్చు. స్టార్టింగ్ ట్యాగ్లో ఉంటాయి అట్రిబ్యూట్స్. దాన్ని హెచ్టిఎంఎల్ వెబ్ ఎలిమెంట్ అంటామండి. ఓకే, ఇది కొంచెం సింటాక్స్ ఓరియంటెడ్గా చెప్తున్నాను, ఇంకేం లేదు. ఓకే, ఇక్కడ సింటాక్స్ ప్రకారంగా ఏం చెప్తున్నానండి, హెచ్టిఎంఎల్ వెబ్ ఎలిమెంట్ ఎలా ఉంటుంది అంటున్నాను. హెచ్టిఎంఎల్ వెబ్ ఎలిమెంట్ ఎవరన్నా అడిగారు అనుకోండి, హెచ్టిఎంఎల్ వెబ్ ఎలిమెంట్ ఎలా ఉంటుందంటే జనరల్గా జనరల్గా మనం మాట్లాడుకునే హెచ్టిఎంఎల్ వెబ్ ఎలిమెంట్, ఓకే, స్టార్టింగ్ ట్యాగ్ ఉంటుందండి. ఓకే, స్టార్టింగ్ ట్యాగ్ ఉంటుంది ఫస్ట్ చూడండి. ఆ, లేకపోతే ట్యాగ్ నేమ్ అని రాద్దాం. ఇలా ఎందుకు, ట్యాగ్ నేమ్ అనే రాద్దాం. ఓకే, స్టార్టింగ్ ట్యాగ్ ఏమో ఇట్లా ఉంటుంది. దాని తర్వాత ఎండింగ్ ట్యాగ్ ఎలా ఉంటుందండి, స్లాష్ ట్యాగ్ నేమ్ అని ఉంటుంది. ఓకే, ఏదైతే ట్యాగ్ నేమ్ ఇక్కడ ఇస్తున్నా అది యాంకర్ ట్యాగ్ కావచ్చు, ఐఎంజీ ట్యాగ్ కావచ్చు, ఓకే, బి ట్యాగ్ కావచ్చు, యూ ట్యాగ్ కావచ్చు. ఓకే, ట్యాగ్ నేమ్ ఇలా ఉంటుంది, స్లాష్ ట్యాగ్ నేమ్. ఓకే, ఈ ప్లేస్లో మీరు ఏదైనా పెట్టచ్చు. ఎండింగ్ ట్యాగ్ ఏమో స్లాష్ ట్యాగ్ నేమ్ అని ఉంటుంది. దీని మధ్యలో ఏముంటుందండి, కంటెంట్ ఉంటుంది. ఓకే, ఈ వెబ్ ఎలిమెంట్ యొక్క కంటెంట్ ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ అట్రిబ్యూట్స్ ఉంటాయండి. ఓకే, అట్రిబ్యూట్ అట్రిబ్యూట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ. ఓకే, ఇంకో అట్రిబ్యూట్ నేమ్ 2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వాల్యూ. ఇట్లా చాలా అట్రిబ్యూట్స్ మనము స్టార్టింగ్ ట్యాగ్లో పెట్టుకోవచ్చు. ఒకటి కావచ్చు, జీరో కావచ్చు, జీరో కూడా ఉండొచ్చు. అప్పుడప్పుడు అట్రిబ్యూట్స్ స్టార్టింగ్ ట్యాగ్లో అట్రిబ్యూట్స్ ఉండకపోవచ్చు కూడా, జీరో ఉండొచ్చు, ఎన్నెన్ని ఉండొచ్చు. ఇదంటే హెచ్టిఎంఎల్ వెబ్ ఎలిమెంట్ యొక్క స్ట్రక్చర్ అండి. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ స్లాష్ ఏ హైపర్ లింక్ క్రియేట్ చేయాలంటే మనం ఎలా క్రియేట్ చేస్తున్నాం, ఏ స్లాష్ ఏ. ఇక్కడ నేను ఓకే అమెజాన్ అని ఇస్తున్నాను, అమెజాన్ అని ఇస్తున్నాను. అమెజాన్ అని ఇచ్చేసి ఇక్కడ ఒక అట్రిబ్యూట్ ఇద్దాం, హెచ్రెఫ్ అనే అట్రిబ్యూట్ ఇస్తాను. ఇది ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కానీ ఇంతకుముందు సెషన్లో. ఇది ఒక అట్రిబ్యూట్ ఇస్తుంది, దీని యొక్క ఎగ్జాంపుల్ ఇస్తున్నాను అంతే. https://www.amazon.com అని ఇస్తున్నాను. ఓకే, ఇది. ఇంకోటి ఇక్కడ టార్గెట్ ఈజ్ ఈక్వల్ టు అండర్ స్కోర్ బ్లాంక్ అని ఇస్తున్నాను. ఇంకా చాలా అట్రిబ్యూట్స్ ఇవ్వచ్చు అండి, ఇక్కడ ఎగ్జామ్కి రెండే ఇచ్చాను నేను. ఓకే, సో ఇదండి హెచ్టిఎంఎల్ వెబ్ ఎలిమెంట్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. కానీ అన్ని హెచ్టిఎంఎల్ వెబ్ ఎలిమెంట్స్ ఈ స్ట్రక్చర్లో ఉండాల్సిన అవసరం లేదు. అన్ని హెచ్టిఎంఎల్ వెబ్ ఎలిమెంట్స్ ఇలానే ఉండాల్సిన అవసరం లేదు. కొన్ని ఎలిమెంట్స్ ఏ స్ట్రక్చర్లో ఉంటాయంటే ఇట్లా ట్యాగ్ నేమ్ అని ఉంటుందండి. ఓకే, సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ ఉంటుందండి ఇక్కడ. ఓకే, ఇక ట్యాగ్ నేమ్ నుండి సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ అనేది ఉంటుంది. ఓకే, ట్యాగ్ నేమ్ అని ఉండి ఇక్కడ సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ అనేది ఉంటుంది. అయితే ట్యాగ్ నేము, సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. ఇక్కడ వచ్చేసి అట్రిబ్యూట్ నేమ్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అట్రిబ్యూట్ నేమ్ వాల్యూ, ఓకే, అట్రిబ్యూట్ నేమ్ వాల్యూ, ఇలా అట్రిబ్యూట్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మల్టిపుల్ అట్రిబ్యూట్స్ ఉండొచ్చు, జీరో అట్రిబ్యూట్స్ ఉండొచ్చు. ఓకే, మన ఇష్టం. ఓకే, స్టార్టింగ్ ట్యాగ్లో ఎలా అయితే ఉంటాయో ఇక్కడ ఇది సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ కదా. కొన్ని ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి ఇట్లాంటి ఎలిమెంట్స్కి అంటే, ఎగ్జాంపుల్స్ ఏమున్నాయంటే మనకి సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్లో బీఆర్ అని ఒకటి ఉంది. అయితే బీఆర్ అని రాసుకోవచ్చు, లేకపోతే బీఆర్ స్లాష్ అని రాసుకోవచ్చు. దీనికి అట్రిబ్యూట్స్ ఏమి ఉన్నాయండి. ఓకే, బీఆర్కి బీఆర్ స్లాష్కి అట్రిబ్యూట్స్ జనరల్గా ఏమి ఇవ్వం. ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్. దీనికి ట్యాగ్ నేమ్ ఉంటుంది, ఇక్కడ లాస్ట్లో ఫార్వర్డ్ స్లాష్ పెట్టచ్చు, పెట్టకపోయినా పర్లేదు. అట్రిబ్యూట్స్ ఒక జీరో ఉండొచ్చు, ఒకటి ఉండొచ్చు, ఒకటి కన్నా ఎక్కువ ఉండొచ్చు. తర్వాత ఇంకోటి ఐఎంజీ అని ఉంది. ఐఎంజీ కూడా సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ ఇట్లా రాయొచ్చు. ఓకే, ఇక్కడ ఏం చేస్తాను, ఎస్ఆర్సి ఈజ్ ఈక్వల్ టు ఓకే సి కొలన్ డబుల్ స్లాష్ ఓకే ఏబిసిడి ఫోల్డర్ XYZ డాట్ పిఎన్జి ఇట్లా ఉండొచ్చు. ఓకే, తర్వాత ALT ఈజ్ ఈక్వల్ టు ఆల్టర్నేటివ్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు XYZ ఇమేజ్. ఇట్లా చూడండి, ఇది ఒక టైప్ ఆఫ్ HTML వెబ్ ఎలిమెంట్. అలా రకరకాల HTML వెబ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇలా ఉంటాయండి, ఇలా సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్ తోటి కూడా ఉంటాయి. ఓకే, ఇక్కడ అట్రిబ్యూట్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు అట్లా. ఓకే, ఇక్కడ జీరో అట్రిబ్యూట్స్ ఉన్నాయి, ఇక్కడేమో రెండు అట్రిబ్యూట్స్ ఉన్నాయి. అట్లా డిఫరెంట్ ఉంటాయండి. ఓకే, దీన్నే మనం హెచ్టిఎంఎల్ వెబ్ ఎలిమెంట్స్ అంటాం. ఓకే, ఈ హెచ్టిఎంఎల్ వెబ్ ఎలిమెంట్స్ రాసే మనము రకరకాల ఎలిమెంట్స్ని మనము వెబ్ పేజెస్ మీద డిస్ప్లే చేయొచ్చు. ఇమేజ్ ఎలిమెంట్స్ని కానీ హైపర్ లింక్ ఎలిమెంట్స్ కానీ మన వెబ్సైట్ మీద డిస్ప్లే చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇంపార్టెంట్ వాటిని మాత్రమే నేను చెప్తానండి ఇక్కడ. నెక్స్ట్ ఇంపార్టెంట్ వాటిని చెప్తాను. ఇక్కడ
మనకి ఐ ఫ్రేమ్స్ అనే టాపిక్ ఉందండి. ఇమీడియట్గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు ఆ, రాబోయే రోజుల్లో సెలీనియం ఆటోమేషన్లో ఐ ఫ్రేమ్స్ అనే టాపిక్ ఉందండి. ఆ టాపిక్ వచ్చినప్పుడు ఎట్లాగో కవర్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నేను కవర్ చేసిన ఆ టాపిక్ వచ్చినప్పుడు మీరు మర్చిపోతారండి. సో ఇది కరెక్ట్ టైం కాదు, ఐ ఫ్రేమ్స్ చెప్పడానికి ఇది కరెక్ట్ టైం కాదు. సో ఎప్పుడైతే మనం సెలీనియం ఆటోమేషన్లో ఈ ఐ ఫ్రేమ్స్ అనే టాపిక్, హ్యాండ్లింగ్ ఐ ఫ్రేమ్స్ అనే ఒక టాపిక్ వస్తుందో, ఆటోమేషన్ ఎట్లా చేయాలి ఐ ఫ్రేమ్స్ అనే ఒక టాపిక్ వస్తుందో, ఆ సందర్భంలో నేను ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టేబుల్స్, మరి టేబుల్స్ సంగతి ఏందండి? టేబుల్స్ కూడా అంతే అండి. టేబుల్స్ కూడా అంతే. హ్యాండ్లింగ్ టేబుల్స్ అని సెలీనియం ఆటోమేషన్ తోటి ఈ టేబుల్స్ని ఎట్లా ఆటోమేట్ చేయాలని ఒక టాపిక్ ఉందండి. అప్పుడే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఏదైతే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చో ఆ టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. స్పెషల్గా మనకు ఆటోమేషన్లో టాపిక్స్ ఉన్నాయంటే అప్పుడే నేను కవర్ చేస్తాను మీకు. ఓకే, తర్వాత ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్, ఇవి చూద్దాం ఇప్పుడు. ఓకే, ఇవి ఇప్పుడు చూడొచ్చు. ఆర్డర్ లిస్ట్ని, అన్ఆర్డర్ లిస్ట్ని ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇక్కడ నేను రెండు రకాల HTML వెబ్ ఎలిమెంట్స్ని మీకు కవర్ చేశాను. ఏందండి, ఏమేమి కవర్ చేశానండి HTML వెబ్ ఎలిమెంట్లో? ట్యాగ్ నేము, స్లాష్ ట్యాగ్ నేమ్, కంటెంట్, అట్రిబ్యూట్, అట్రిబ్యూట్ విత్ వాల్యూ. ఓకే, ఇది కవర్ చేస్తాను. ఇంకోటి సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ కూడా కవర్ చేస్తాను. ట్యాగ్ నేమ్, అట్రిబ్యూట్, ఆప్షనల్గా అట్రిబ్యూట్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, స్లాష్, ఇది కూడా కవర్ చేస్తాను. ఓకే, రెండు రకాల HTML వెబ్ ఎలిమెంట్స్ మీకు కవర్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి టాపిక్ వచ్చేసి ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్. ఆర్డర్ లిస్ట్, ఇంకోటి వచ్చేసి అన్ఆర్డర్ లిస్ట్. అన్ఆర్డర్ లిస్ట్. ఈ ఆర్డర్ లిస్ట్ అంటే ఏంటి, అన్ఆర్డర్ లిస్ట్ అంటే ఏంటి అనేది చెప్పబోతున్నాను. ఓకే, ఆర్డర్ లిస్ట్ అంటే ఏంటి, అన్ఆర్డర్ లిస్ట్ అనేది మీకు చూపించబోతున్నాను. ఓకే, అయితే ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్ ఫస్ట్ చూపిస్తాను మీకు. ఓకే, నేను కోడ్ రాయకముందే, HTML కోడ్ రాసి చూపించక ముందే మీకు చూపిస్తాను ఫస్ట్. ఇందులో ఈ రెండిట్లో ఇక్కడ 1 2 3 4 5 6 అని ఉంది కదండి. ఇక నెంబర్స్ తోటి బుల్లెటింగ్ పాయింట్స్ కాకుండా నెంబరింగ్ బుల్లెట్స్ ఉన్నాయి కదా, నెంబరింగ్ ఆర్డర్ లిస్ట్ ఉంది కదా, దీన్ని ఆర్డర్ లిస్ట్ అంటామండి. ఓకే, అన్ఆర్డర్ లిస్ట్ ఏంది? ఇక్కడ నెంబర్స్ బదులు చూడండి, డాట్ లాంటిది ఒక సింబల్ ఉంది కదా, బుల్లెట్ పాయింట్స్ ఉన్నాయి అన్నట్టు, ఇది అన్ఆర్డర్ లిస్ట్ అన్నట్టు. మరి తేడా ఏందండి? తేడా ఏంటంటే ఇది ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ని రిప్రజెంట్ చేస్తుంది. కరెక్టే, ఇది కూడా లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఒకవేళ ఆర్డర్లో రిప్రజెంట్ చేయాలంటే నెంబరింగ్ అనేది అవసరం. ఆర్డర్ అవసరం లేదనుకుంటే అన్ఆర్డర్ లిస్ట్లో బుల్లెట్ పాయింట్స్ సరిపోతుంది. ఓకే, సో మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, ఆర్డర్ లిస్ట్కి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. సరే, మీరు ఒకటి తీసుకోండి. మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. దీనికి ఆర్డర్ అవసరమా అండి? అవసరం. ఎందుకంటే మండే ఫస్ట్ వస్తుంది, దాని తర్వాత ట్యూస్డే వస్తుంది, ట్యూస్డే తర్వాత వెనస్డే వస్తుంది, వెనస్డే తర్వాత మనకు థర్స్డే వస్తుంది, థర్స్డే తర్వాత ఫ్రైడే వస్తుంది, ఫ్రైడే తర్వాత సాటర్డే, దెన్ మనకి సండే వస్తుంది. అట్లనే ఇంకేదన్నా ఎగ్జాంపుల్ ఉందా అండి? ఉందండి. మంత్స్ తీసుకోండి. ఫస్ట్ జనవరి వస్తుంది, తర్వాత ఫిబ్రవరి వస్తుంది, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. దీని కూడా ఆర్డర్ అవసరం కదా. అట్లనే అట్లా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయండి. ఆర్డర్లో పెట్టే ఐటమ్స్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అట్లనే మనకి అన్ఆర్డర్ లిస్ట్ కూడా ఉంటుంది. అన్ఆర్డర్ లిస్ట్లో ఆర్డర్ అవసరం లేదు. ఇప్పుడు కలర్స్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం? కలర్స్ తీసుకుందాం. బ్లూ, బ్లాక్, రెడ్, వైట్, పింక్, ఎల్లో, ఆరెంజ్. వీటికి ఆర్డర్ అవసరం అండి? కలర్స్ ఏ ఆర్డర్లోనే ఉండొచ్చు కదా. కలర్స్ అనేవి ఏ ఆర్డర్లో అన్నా ఉండొచ్చు. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఫ్రూట్స్ తీసుకుందాం. ఇక్కడ ఫ్రూట్స్ ఆల్రెడీ తీసుకున్నాం కదా. ఫ్రూట్స్ ఏమైనా ఆర్డర్లో ఉండాలండి? లేదు. యాపిల్, మ్యాంగో, బనానా, ఆరెంజ్, ఓకే, పైనాపిల్, అట్లా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, ఆర్డర్ అవసరం లేని దానికేమో అన్ఆర్డర్ లిస్ట్ క్రియేట్ చేయొచ్చు. ఆర్డర్ అవసరం ఉన్న దానికేమో ఆర్డర్ లిస్ట్ పెట్టొచ్చు. అయితే మీకు HTML ద్వారా ఈ ఆర్డర్ లిస్ట్ కానీ అన్ఆర్డర్ లిస్ట్ కానీ ఎట్లా క్రియేట్ చేయాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ న్యూ ఫైల్ తీసుకొని ఇక్కడ HTML/HTML అని రాసేసి సేవ్ చేద్దాం. ఫస్ట్ దీన్ని ఎక్కడ సేవ్ చేద్దాం? ఎక్కడ ఒక దగ్గర సేవ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మీకు ఏం డెమాన్స్ట్రేట్ చేయబోతున్నానండి? ఆర్డర్ లిస్ట్, ఆర్డర్డ్ లిస్ట్ అండ్ అన్ఆర్డర్డ్ లిస్ట్ని చేయబోతున్నాను. HTML ఫైల్, ఆల్ ఫైల్స్ సేవ్ చేసేద్దాం. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ నేను కోడ్ రాస్తాను. ఏం కోడ్ రాస్తాను? హెడ్ అని రాసేస్తాను సింపుల్గా. ఎప్పుడు రాసేది? ఇక్కడ బాడీ రాసేస్తాను,
బాడీలో స్లాష్ బాడీ రాసేసి ఈ హెడ్లో టైటిల్ రాసేసి స్లాష్ టైటిల్ రాస్తాను. స్లాష్ టైటిల్ రాసేసి ఇక్కడ ఆర్డర్డ్ లిస్ట్ అండ్ అన్ఆర్డర్డ్ లిస్ట్ డెమో అని పెట్టేశాను. ఓకే, ఆర్డర్ లిస్ట్ అన్ఆర్డర్ లిస్ట్ డెమో అని పెట్టేశాను. సేవ్ చేద్దాం. సేవ్ చేసి ఇక్కడ బాడీలో ఫస్ట్ ఆర్డర్ లిస్ట్ క్రియేట్ చేయాలంటే మనకి HTML లో ఒక ట్యాగ్ ఉందండి. ఓకే, ఆర్డర్ లిస్ట్కి ఒక ట్యాగ్ ఉంది. ఆ ట్యాగ్ పేరు వచ్చేసి ఓఎల్ ట్యాగ్. ఓకే, ఓఎల్ అనే ట్యాగ్. ఓఎల్ అంటే ఏంటంటే ఆర్డర్ లిస్ట్ అని అర్థం. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఓఎల్ అని పెడతాను. ఇది స్టార్టింగ్ ట్యాగ్. మరి ఎండింగ్ ఎక్కడ అవుతుందండి? స్లాష్ ఓఎల్ అని పెట్టాలి. ఓకే, స్టార్టింగ్ ఏమో ఓఎల్, ఎండింగ్ ఏమో స్లాష్ ఓఎల్. ఓఎల్ అంటే ఏంది? ఆర్డర్డ్ లిస్ట్. ఆర్డర్ లిస్ట్ ఆర్ ఆర్డర్డ్. ఓకే, ఆర్డర్ లిస్ట్ ఫుల్ ఫామ్ ఏందండి? ఆర్డర్ లిస్ట్. ఓకే, ఇక్కడ ఆర్డర్ అని పెడదాం. అన్ఆర్డర్, అన్ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్. ఓకే, సింపుల్గా ఉంటుంది. సో ఓఎల్ అంటే ఆర్డర్ లిస్ట్, యూఎల్ అంటేనేమో అన్ఆర్డర్ లిస్ట్. ఓకే, ఆర్డర్ లిస్ట్లో చూద్దాం. ఫస్ట్ ఓఎల్ వచ్చేసి ఆర్డర్ లిస్ట్ కాబట్టి ఆర్డర్ లిస్ట్ చూద్దాం మనం. ఈ ఆర్డర్ లిస్ట్లో ఏవైతే ఐటమ్స్ను ఆర్డర్లో ఒక గ్రూప్ లాగా డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నామో నెంబరింగ్ తోటి, ఓకే, వాటిని ఎట్లా చెప్పాలండి? ఇక్కడ వాళ్ళు ఎట్లా ప్రొవైడ్ చేయాలి? దీని మధ్యలో ఎల్ఐ అనే ట్యాగ్ యూజ్ చేయాలండి. ఎల్ఐ. ఎల్ఐ అంటే ఏందండి? లిస్ట్ ఐటమ్. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను రాస్తాను. ఇక్కడ రాసేస్తాను నేను. ఎల్ఐ. ఎల్ఐ అంటే ఏంది? ఎల్ఐ ట్యాగ్ అంటే లిస్ట్ ఐటమ్ అని అర్థం. లిస్ట్ ఐటమ్ అని అర్థం. ఓకే, ఎన్ని అయితే ఐటమ్స్ మీకు లిస్ట్లో కావాలో అవన్నీ ఇక్కడ పెట్టచ్చు. ఇక్కడ ఎల్ఐ స్లాష్ ఎల్ఐ. ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందామండి. మనం ఇంతకుముందు అనుకున్న ఎగ్జాంపుల్ మండే ట్యూస్డే వెనస్డే తీసుకుందాము. ఇక్కడ ఇంకొక ఎల్ఐ, నెక్స్ట్ ఎల్ఐ. నెక్స్ట్ ఎల్ఐ వచ్చేసి ఏముంది? ట్యూస్డే స్లాష్ ఎల్ఐ అని పెడతాను. తర్వాత ఏముంది? ఎల్ఐ వెడ్నెస్డే, తర్వాత స్లాష్ ఎల్ఐ. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏముంది? థర్స్డే, థర్స్డే స్లాష్ ఎల్ఐ. దెన్ ఫ్రైడే స్లాష్ ఎల్ఐ. తర్వాత ఏంది? సాటర్డే, సాటర్డే స్లాష్ ఎల్ఐ. తర్వాత సండే, సండే ఏముంది? స్లాష్ ఎల్ఐ. ఇట్లా మండే ట్యూస్డే వెనస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే అని పెట్టేద్దాం. సేవ్ చేద్దాం. సేవ్ చేసిన తర్వాత రైట్ క్లిక్ చేసి ఓపెన్ ఇన్ అని చెప్దాం. ఇక్కడ ఇది బ్రౌజర్లో ఓపెన్ చేయండి. చేస్తే చూడండి, మీకు ఆల్రెడీ ఏమొచ్చిందండి? ఆర్డర్ లిస్ట్ అనేది వచ్చేసింది. మండే ట్యూస్డే వెనస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే 1 2 3 4 5 6 7 అని వచ్చేసినాయి. చూడండి, ఇది ఆర్డర్ లిస్ట్ అండి. ఇట్లా క్రియేట్ చేయాలి ఆర్డర్ లిస్ట్ మనం. మరి అన్ఆర్డర్ లిస్ట్ సంగతి ఏందండి? అన్ఆర్డర్ లిస్ట్కి ఇంకొక ట్యాగ్ ఉంటుందండి. ఓకే, ఆర్డర్ లిస్ట్కి ఎట్లయితే ఓఎల్ అనే ట్యాగ్ ఉందో అన్ఆర్డర్ లిస్ట్కి మీరు ఈజీగా గెస్ చేయొచ్చండి. అన్ఆర్డర్ లిస్ట్కి యూఎల్ అనే ట్యాగ్ ఉంటుందండి. యూఎల్ అంటే అన్ఆర్డర్ లిస్ట్. ఓకే, స్లాష్ యూఎల్, స్లాష్ యూఎల్. ఇందులో కూడా సేమ్ అండి. ఇక్కడ కూడా ఎల్ఐ అనే ట్యాగ్సే ఉంటాయి. లిస్ట్ ఐటమ్స్కి ఎల్ఐ అనే ట్యాగ్స్ ఉంటాయి. ఇక్కడ ఆర్డర్ అవసరం లేని ఎలిమెంట్స్ని మీరు చేయొచ్చు. ఎట్లా అంటే కలర్స్ పెట్టుకోవచ్చు మనం. ఇక్కడ కావాలంటే మనం కలర్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు, ఇంకేదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ కలర్స్ పెడదాం ప్రస్తుతానికి మనం. గ్రీన్ అని పెడతాను. గ్రీన్, ఎల్ఐ, రెడ్, ఆరెంజ్, ఎల్లో, వైట్. ఓకే, తర్వాత పర్పుల్, పర్పుల్ అని పెట్టేశాను. తర్వాత బ్లాక్. అట్లా చాలా ఐటమ్స్ మనం రాసుకోవచ్చు. సేవ్ చేద్దాం. ఇక్కడ సేవ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక పేజ్ని రిఫ్రెష్ చేస్తే మీకు ఆర్డర్ లిస్ట్తో పాటు మీకు అన్ఆర్డర్ లిస్ట్ కూడా వచ్చింది. అన్ఆర్డర్ లిస్ట్కి నెంబర్ ఉండదండి, ఎందుకంటే ఆర్డర్ ఏం అవసరం లేదు కాబట్టి. బుల్లెట్ పాయింట్స్ వస్తాయండి ఇక్కడ. ఓకే, బుల్లెట్ పాయింట్స్ వచ్చేస్తాయి. అర్థమైంది కదండి? ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్. అన్ఆర్డర్ లిస్ట్కి ఏమో మనం ఏ ట్యాగ్ వాడుతున్నామండి? యూఎల్ అనే ట్యాగ్ వాడుతున్నాం మనం. ఇక్కడ ఇక్కడ కూడా ఎల్ఐ లిస్ట్ ఐటమ్స్ అనేది ఉంటాయి మనకి. ఇక్కడ కూడా మనకి లిస్ట్ ఐటమ్స్ ఉంటాయండి. లిస్ట్ ఐటమ్ అంటాం వీటిని. ఓకే, సో ఇట్లా చిన్న చిన్నగా మనం HTML నేర్చుకుంటూ పోతే మనకు చాలా ఈజీగా అయిపోతుందండి. మనం HTML మనకి ఏదైతే నాలెడ్జ్ కావాలో లొకేటర్స్ అర్థం చేసుకోవడానికి ఆ నాలెడ్జ్ అంతా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ
రకరకాల ఫీల్డ్స్ ఉన్నాయండి. ఇవి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఈ ఫీల్డ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఆ, సరే, ఇవి చెప్పాలా వద్దా అని చూస్తున్నాను. చెప్తేనే బాగుంటుంది. చెప్తాను, చూపిస్తాను మీకు ఏందనేది. ఓకే. సో ఇక్కడ వచ్చేసి అండి, ఫస్ట్ రకరకాల ఎలిమెంట్స్ ఉన్నాయండి. టెక్స్ట్ బాక్స్ ఫీల్డ్ ఉంది, పాస్వర్డ్ ఫీల్డ్ ఉంది, తర్వాత బటన్ ఉంది, రేడియో బటన్ ఉంది, చెక్ బాక్స్ చెక్ బాక్స్ రాలేదా, రేడియో బటన్ ఉంది, చెక్ బాక్స్ ఫీల్డ్ ఉంది, తర్వాత సబ్మిట్ బటన్ ఉంది, రీసెట్ బటన్ ఉంది. ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. ఇవన్నిటికీ మీరు నమ్మరు, ట్యాగ్ నేమ్ వచ్చేసి ఇన్పుట్ ట్యాగ్ ఏనండి. ఒక్క ట్యాగ్ వాడి, ఇప్పుడు ఇంతకుముందు ఇమేజ్ తయారు చేయాలంటే ఏం చేసామంటే, ఇక్కడ ఇమేజ్ తయారు చేయాలంటే ఐఎంజీ ట్యాగ్ వాడాము. అదే హైపర్ లింక్ మనము వెబ్సైట్ మీద చూపించాలంటే ఏ అనే ట్యాగ్ వాడాము. ఓకే. హెడ్డింగ్స్ అంటే H1 ట్యాగ్. అంటే ప్రతి దానికి ఒక సపరేట్ ట్యాగ్ నేమ్ ఉంది కదండి. మరి ఇప్పుడు నేను చూపించే ఎలిమెంట్స్ అన్నిటికీ టెక్స్ట్ బాక్స్ కావచ్చు, పాస్వర్డ్ కావచ్చు, బటన్ కావచ్చు, రేడియో బటన్ కావచ్చు, చెక్ బాక్స్ కావచ్చు, సబ్మిట్ బటన్ కావచ్చు, రీసెట్ బటన్ కావచ్చు, ఈ అన్ని ఎలిమెంట్స్కి ఈ అన్ని ఎలిమెంట్స్కి ఒకటే ట్యాగ్ అండి, ఇన్పుట్ ట్యాగ్. ఓకే. మరి ఇన్పుట్ ట్యాగ్ ఇచ్చి ఇన్ని ఎలిమెంట్స్ ఎలా తయారు చేయొచ్చు అంటే, ఇక్కడ టైప్ అనే ఒక స్పెషల్ అట్రిబ్యూట్ ఉందండి. ఇన్పుట్ ట్యాగ్ లో మనం వాడచ్చు. ఇది ప్రీడిఫైన్డ్ ట్యాగ్, ఇది ప్రీడిఫైన్డ్ అట్రిబ్యూట్ అంటాం. ఈ టైప్ లో ఇచ్చే వాల్యూ బట్టి ఈ యొక్క ఫీల్డ్ యొక్క తత్వం అనేది చేంజ్ అయిపోతుంది. మనం టైప్ టెక్స్ట్ ఇచ్చామనుకోండి, ఇన్పుట్ అని టైప్ ఈజ్ ఈక్వల్ టెక్స్ట్ అని ఇచ్చామనుకోండి, టెక్స్ట్ బాక్స్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. అదే మనం అదే ఇన్పుట్ పెట్టేసి ట్యాగ్ నేమ్ పెట్టి టైప్ పాస్వర్డ్ ఇస్తే పాస్వర్డ్ ఫీల్డ్ క్రియేట్ అవుతుందండి. ఓకే. అదే నేను ఇన్పుట్ ఇచ్చి టైప్ ఇచ్చి బటన్ ఇచ్చాను అనుకో, బటన్ క్రియేట్ అవుతుంది. ఓకే. తర్వాత ఇన్పుట్ ఇచ్చి టైప్ ఇచ్చి రేడియో అని ఇచ్చాను అనుకోండి, రేడియో బటన్ క్రియేట్ అవుతుంది. అదే ఇన్పుట్ ట్యాగ్ ఇచ్చి టైప్ ఇచ్చి కూడా చెక్ బాక్స్ అని ఇస్తే చెక్ బాక్స్ ఫీల్డ్ క్రియేట్ అవుతుందండి. ఓకే. అట్లా రకరకాలుగా అవుతుందండి. ఓకే. తర్వాత ఇన్పుట్ ఇచ్చి టైప్ ఇచ్చి సబ్మిట్ అని ఇచ్చి అనుకోండి, సబ్మిట్ బటన్ క్రియేట్ అవుతుంది. తర్వాత ఇన్పుట్ అని ఇచ్చి టైప్ ఇచ్చి రీసెట్ అని ఇచ్చి రీసెట్ బటన్ క్రియేట్ అవుతుంది. ఇవన్నీ మీకు చూపిస్తాను, మీకు ఎలా ఉంటాయో చూపిస్తాను మీకు. ఓకే. సరే, స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఏం చేస్తానంటే మీకు ఒక అప్లికేషన్ చూపిస్తానండి. ఫస్ట్ శాంపుల్గా నేను HTML కోడ్ రాసే ముందు ఒక అప్లికేషన్ చూపిస్తాను. ఇక్కడ లాగిన్ పేజ్కి వెళ్దాము. లాగిన్ పేజ్కి వెళ్తే ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అని ఉంది. ఓకే. ఇది టెక్స్ట్ బాక్స్ ఫీల్డ్. దాని తర్వాత ఇక్కడ పాస్వర్డ్ ఉంది, ఇది పాస్వర్డ్ ఫీల్డ్. ఇక్కడ ఒక బటన్ ఉంది, ఇది లాగిన్ బటన్. ఓకే. ఇట్లా ఇట్లా నేను ఏం చేస్తానంటే, ఇట్లా టెక్స్ట్ బాక్స్ ఫీల్డ్, పాస్వర్డ్ ఫీల్డ్, బటన్ క్రియేట్ చేస్తాను. ఓకే. చూద్దాం ఎట్లా క్రియేట్ చేయాలో చూద్దాం. దానికి HTMLకి వెళ్ళిపోయి క్రియేట్ చేద్దాం. ఓకే. ఇదే డాక్యుమెంట్లో చాలా చేద్దాం. HTML. ఇంక ఇక్కడ ఏమైనా రాసేది ఉందండి, అన్ఆర్డర్ లిస్ట్ అయిపోయింది మనకి. ఇన్పుట్ ట్యాగ్ గురించి చెప్తున్నాను నేను. ఓకే. ఇన్పుట్ ట్యాగ్ చాలా అట్రిబ్యూట్స్ ఉంటాయండి. దీనికి టైప్ అట్రిబ్యూట్. ఓకే. టైప్ అట్రిబ్యూట్లో చాలా వాల్యూస్ ఇవ్వచ్చు. ఎలాంటి వాల్యూస్ ఇవ్వచ్చు అండి? ఆ, మనం ఫస్ట్ టెక్స్ట్ అని ఇస్తే టెక్స్ట్ బాక్స్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. టెక్స్ట్ బాక్స్ టైప్ అనేది టైప్ అట్రిబ్యూట్ యొక్క వాల్యూ టెక్స్ట్ అని ఇస్తే టెక్స్ట్ బాక్స్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. అదే నేను ఇన్పుట్ ట్యాగ్ టైప్ పాస్వర్డ్ అని ఇస్తే ఏం క్రియేట్ అవుతుంది అంటే పాస్వర్డ్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. పాస్వర్డ్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. అదే టైప్ బటన్ అని ఇస్తే బటన్ క్రియేట్ అవుతుంది అండి. ఓకే. తర్వాత రేడియో అని టైప్ ఇస్తే రేడియో బటన్ క్రియేట్ అవుతుంది. తర్వాత చెక్ బాక్స్, ఇట్లా కరెక్ట్ ఇవ్వాలండి ఇక్కడ. చెక్ బాక్స్ చెక్ బాక్స్ అని ఇస్తే చెక్ బాక్స్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. చెక్ బాక్స్ ఫీల్డ్ క్రియేట్ హై లెవెల్గా నేర్చుకుందామండి, అంత డెప్త్గా వెళ్ళాల్సిన అవసరం లేదు మనము. ఇవన్నీ హై లెవెల్గానే నేర్చుకుందాము. చెక్ బాక్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఇంకేముందండి? సబ్మిట్ సబ్మిట్ అని అంటే సబ్మిట్ బటన్ క్రియేట్ అవుతుంది అండి. అదే నేను రీసెట్ అని ఇస్తే రీసెట్ బటన్ క్రియేట్ అవుతుంది. రీసెట్ బటన్ క్రియేట్ అవుతుంది. ఇట్లా ఇంకేమైనా మిగిలిపోయినాయా చూద్దాం ఒకసారి. టెక్స్ట్ బాక్స్, పాస్వర్డ్, బటన్, రేడియో బటన్, చెక్ బాక్స్ ఫీల్డ్, సబ్మిట్, రీసెట్, అంతే. సరిపోయింది. ఓకే. సేవ్ చేసుకుందాం, ఎందుకైనా మంచిది. ఇక్కడ కోడ్ రాద్దాం. /HTML సేవ్ చేద్దాం. సేవ్ అని చెప్పేసి ఎక్కడ సేవ్ చేద్దాం, అదే లొకేషన్లో సేవ్ చేద్దాం. ఇన్పుట్ ట్యాగ్స్ డెమో.html అని ఇచ్చేద్దాం. ఓకే. ఒకటే ట్యాగ్ అండి, చాలా ఎలిమెంట్స్ క్రియేట్ చేయొచ్చు, అదే ఇన్పుట్ ట్యాగ్. ఓకే. HTML అనే ఫైల్ సేవ్ చేసిన తర్వాత ఇక్కడ నేనేం చేస్తాను, ఇక్కడ నేను హెడ్ అని రాస్తాను.
హెడ్ అని స్లాష్ హెడ్ అని రాస్తాను. ఇక్కడ బాడీ అని చెప్పేసి స్లాష్ బాడీ అనేది రాస్తాను. హెడ్ స్లాష్ హెడ్, బాడీ స్లాష్ బాడీ. హెడ్లో ఏం రాస్తానంటే హెడ్లో వచ్చేసి నేను టైటిల్ రాసేస్తాను. టైటిల్కి వచ్చేసి ఇన్పుట్ ట్యాగ్స్ టైప్ అట్రిబ్యూట్ డెమో అని చెప్పి రాస్తాను. స్లాష్ టైటిల్ అని రాసేస్తాను. ఓకే, టైటిల్ అయిపోయింది. ఇక్కడ రకరకాల ఎలిమెంట్స్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ఇట్లా లాగిన్ లాంటిది ఒకటి చేద్దాం అని చెప్పాను కదా ఇక్కడ మీకు. టెక్స్ట్ బాక్స్ ఫీల్డ్, పాస్వర్డ్, లాగిన్ అట్లా క్రియేట్ చేద్దాం. సో దానికి ఫస్ట్ ఇన్పుట్ ట్యాగ్ రాస్తానండి. ఇన్పుట్ వట్టి ఇన్పుట్ పెట్టినా కానీ ఇన్పుట్ అని సేవ్ చేశాను అనుకోండి, ఈ ఫైల్ని నేను ఓపెన్ చేస్తాను. ఇప్పుడు ఆ లొకేషన్కి వెళ్తాను, వెళ్ళి ఇది ఓపెన్ చేస్తాను. చూడండి, వట్టి ఇన్పుట్ ట్యాగ్ రాయడం వల్లనే టెక్స్ట్ బాక్స్ ఫీల్డ్ వచ్చేసిందండి. టైప్ టెక్స్ట్ అనేది ఆప్షనల్ అండి. ఓకే, బై డిఫాల్ట్గా ఏముంటుందండి ఇన్పుట్ ట్యాగ్కి? బై డిఫాల్ట్గా టెక్స్ట్ బాక్స్, ఇక్కడ మీరు టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ ఇచ్చినా, ఓకే, ఇక్కడ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ అని మీరు స్పెసిఫై చేసినా స్పెసిఫై చేయకపోయినా కానీ అక్కడ టెక్స్ట్ బాక్స్ ఫీల్డే క్రియేట్ అవుతుంది. ఇది సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ లాగా ఉంటుందండి. ఇక్కడ పెట్టినా పెట్టకుండా నడుస్తుంది. ఓకే, ఇదండి. మీరు టైప్ ఈజ్ ఈక్వల్ టెక్స్ట్ పెట్టండి, పెట్టకపోండి, బట్టి ఇన్పుట్ ట్యాగ్ రాసినా కానీ టెక్స్ట్ బాక్స్ ఫీల్డ్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, మనకి టెక్స్ట్ బాక్స్ ఫీల్డ్ అనేది వచ్చింది. రిఫ్రెష్ చేసినా కానీ అదే టెక్స్ట్ బాక్స్ ఫీల్డ్ ఉంది. నాకు ఒక లేబుల్ కావాలి. ఓకే, ఈ టెక్స్ట్ బాక్స్ ఫీల్డ్ ముందర కొంచెం లేబుల్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అయితే దానికి లేబుల్ ఏం చేస్తానంటే యూజర్ నేమ్ అని ఇస్తాను. యూజర్ నేమ్ కోలని ఇస్తాను. బట్టి టెక్స్ట్ రాసేస్తున్నాను, అంత ఇంకేం లేదు. సేవ్ చేద్దాం. సేవ్ చేసి ఇప్పుడు రిఫ్రెష్ చేయండి. ఇక్కడ చూడండి, యూజర్ నేమ్ కొంచెం స్పేస్ ఉంటే బాగుంటుంది కదా. మరి స్పేస్ వస్తుందా చూద్దాం. ఓకే, యా వచ్చింది స్పేస్, లైట్గా సరిపోతుంది. ఓకే, అది కొంచెం ఇంక్రీజ్ చేద్దాం ఫాంట్ని, చూడడానికి బాగుంటుంది. ఓకే, 200 పెట్టాను. ఇక్కడ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఫీల్డ్ వచ్చేసి నాకు పాస్వర్డ్ కావాలండి. ఓకే, పాస్వర్డ్ వచ్చేసి నాకు నెక్స్ట్ లైన్లో కావాలి కాబట్టి బిఆర్ బిఆర్ అంటే 2 సార్లు ఇస్తాను. ఒకసారి బిఆర్ ఇస్తే అంత స్పేస్ రాదేమో అంటే కొంచెం 2 సార్లు బిఆర్ ఇచ్చాను. ఇక్కడ చూడండి, తర్వాత ఇక్కడ నేను ఇక్కడ పాస్వర్డ్ అనే లేబుల్ ఇస్తాను. ఇది కంపల్సరీ కాదు పాస్వర్డ్ లేబుల్ రాయడం, రాస్తే మంచిది, చూడడానికి బాగుంటుంది పేజ్. వాటి ఇన్పుట్ ఇస్తేనేమో టెక్స్ట్ బాక్స్ ఫీల్డ్ కదా. మరి పాస్వర్డ్ ఫీల్డ్ కావాలంటే ఏం చేయాలండి? టైప్ ఈజ్ ఈక్వల్ టు పాస్వర్డ్ అని ఇవ్వాలి. అంతే. సేవ్ చేద్దాం, ఇక్కడికి వెళ్దాం, రిఫ్రెష్ చేద్దాం. యూజర్ నేమ్ వచ్చేసింది, పాస్వర్డ్ వచ్చేసింది. అయితే దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ టైప్ పాస్వర్డ్ ఇవ్వడం వల్ల తేడా ఏం జరుగుతుందంటే ఇక్కడ యూజర్ నేమ్ నేను ఒకసారి అరుణ్ మోటూరి అని యూజర్ నేమ్ ఇస్తున్నాను. పాస్వర్డ్ నేను 1234 అని టైప్ చేస్తాను. కానీ నీకు 1234 టైప్ 1234 5 కనబడుతుందండి ఇక్కడ. టాగిల్ అయిపోయింది, హైడింగ్. ఓకే, టాగిల్ విజిబిలిటీ అంటామండి దీన్ని. పాస్వర్డ్ అనేది సెక్యూరిటీ రీజన్స్ వల్ల కనబడదు. ఓకే, ఇది నార్మల్ టెక్స్ట్ బాక్స్ ఫీల్డ్ అయితే ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టెక్స్ట్ అయితే టెక్స్ట్ మనం ఏదైతే రాస్తున్నామో అది కనబడుతుంది. అదే ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ పాస్వర్డ్ అంటే దీనికి చూడడానికి ఒకటేలాగా ఉన్నాయి, కానీ టైప్ చేసినప్పుడు ఇందులో ఏదైతే పాస్వర్డ్ ఎంటర్ చేసినా అది కనబడదు. ఓకే, అలానే ఇంకొన్ని బటన్ క్రియేట్ చేద్దాం. ఇప్పుడు ఏం బటన్ క్రియేట్ చేద్దాము? బటన్కి ఏం అవసరం లేదండి, డైరెక్ట్ ఇన్పుట్ అని రాద్దాము. టైప్ ఈజ్ ఈక్వల్ టు బటన్ అని రాద్దాం. ఓకే, ఇలా రాసేద్దాం. సేవ్ చేద్దాం. సేవ్ చేసి ఇక టైప్ ఏమి ఇచ్చానండి? బటన్ ఇచ్చాను. మరి బటన్ వస్తుందా లేదా అంటే బటన్ వచ్చింది, కానీ ప్రాబ్లం ఏంటంటే బటన్ మీద టెక్స్ట్ ఏం లేదండి. ఓకే, లాగిన్ అనే టెక్స్ట్ నాకు కావాలి. ఓకే, లాగిన్ అనే టెక్స్ట్ నాకు కావాలి. మరి లాగిన్ అనే టెక్స్ట్ నాకు కావాలంటే ఏం చేయాలి? ఈ లాగిన్ అనే టెక్స్ట్ నాకు రావాలంటే ఏం చేయాలంటే ఇక్కడ వాల్యూ అనే అట్రిబ్యూట్ వాడుకోవచ్చు. వాల్యూ అని చెప్పేసి ఇక్కడ లాగిన్ అని ఇచ్చేయాలి. ఇచ్చేస్తే సరిపోతుంది. ఈ వాల్యూ అట్రిబ్యూట్ ఇచ్చేస్తే లాగిన్ ఇస్తే అది లేబుల్ లాగా వస్తుంది బటన్కి. ఇప్పుడు చూడండి, లాగిన్ అనే బటన్ వచ్చేసింది. ఓకే, లాగిన్ అనే బటన్ వచ్చేసింది. సరే, ఇదంతా బాగానే ఉంది. ఇంకా ఏమున్నాయండి ఇక్కడ? ఇప్పుడు మనం కొంచెం కొంచెం డీటెయిల్స్ ఎక్స్ట్రాగా యాడ్ చేద్దాం. ఓకే, ఏంటంటే రేడియో బటన్ ఒకటి పెడదాం. ఓకే, జెండర్ అని పెడదాం. జెండర్ అని చెప్పేసి ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు రేడియో అని ఇస్తాను. రేడియో అని ఇస్తానండి. ఓకే, ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు రేడియో అని ఇస్తాను. సేవ్ చేద్దాం. సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తే ఇక్కడే వస్తుంది. ఇక్కడ బీఆర్ మర్చిపోయామండి, అది నెక్స్ట్ లైన్కి వెళ్తే బెటర్. సేవ్ చేసి మళ్ళీ రిఫ్రెష్ చేస్తాను. చూడండి, జెండర్ ఒకటే వచ్చిందండి. ఓకే, మరి ఇది జెండర్ యొక్క లేబుల్ కావాలి కదా. లేబుల్ కావడం కోసం ఏం చేయాలంటే ఇలా రాయొచ్చు మనం. స్లాష్ ఇన్పుట్ అని కూడా రాసుకోవచ్చు. కంపల్సరీ సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగే కాదు, ఇన్పుట్ని ఇట్లా కూడా వాడుకోవచ్చు. ఇక్కడ నేను మెయిల్ అనే ఆప్షన్ ఇస్తాను.
ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు రేడియో, ఇక్కడ మధ్యలో కంటెంట్లో మెయిల్ ఇచ్చాను, స్లాష్ ఇన్పుట్. మిగతా వాటికి స్లాష్ ఇన్పుట్ పెట్టలేదు, కానీ దీనికి పెట్టిన, ఎందుకంటే లేబుల్ కోసం పెట్టాను. ఓకే, చూడండి మెయిల్ బాగానే ఉంది కదా. అట్లనే ఇది ఒకటి సరిపోతుంది అంటే సరిపోదండి, ఇంకొకటి నాకు కావాలి. ఏంటంటే ఇట్లా పెడదాం, ఇక్కడ ఫిమేల్ అని పెడతాను, ఫిమేల్ అని పెడదాం. ఫిమేల్ అని పెట్టి సేవ్ చేస్తాను, సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తాను. ఇప్పుడు నాకు రెండు ఆప్షన్స్ వచ్చినాయి, జెండర్ మేల్ ఫీమేల్. ఇప్పుడు మేల్ సెలెక్ట్ చేస్తే ఫిమేల్ సెలెక్ట్ అయి ఉండదు, కానీ ఫిమేల్ సెలెక్ట్ చేస్తే మేల్ వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది, రెండు సేవ్ అవుతున్నాయి. ఇది కరెక్ట్ కాదు పద్ధతి. ఇన్పుట్ ట్యాగ్ తోటి వేసాం, కాకపోతే రెండు ఆప్షన్ సెలెక్ట్ చేయగలుగుతున్నా. అయితే నేను ఏం చేయాలంటే, ఈ ప్రాబ్లమ్ని నేను ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలంటే, ఈ మేల్ ఫిమేల్ ఒకటే దానికి సంబంధించిందని HTMLకి చెప్పాలి. చెప్పాలంటే ఏం చేయాలి, ఇక్కడ నేమ్ అనే అట్రిబ్యూట్ వాడుకోవాలండి. ఓకే, గ్రూపింగ్ చేయాలి దీన్ని, మేల్ని ఫిమేల్ని ఒకటే గ్రూప్ సంబంధించిందని గ్రూపింగ్ చేయాలి. నేమ్ ఈజ్ ఈక్వల్ అని చెప్పేసి జెండర్ అని పెడతాను. ఏ పేరని ఇవ్వచ్చండి, GN అని కూడా పెట్టచ్చు, మీ ఇష్టం అది. కానీ ఒకటే పేరు ఉండాలి ఇక్కడ. ఈ నేమ్కి ఈ నేమ్కి ఒకటే పేరు ఉన్నప్పుడు, ఈ నేమ్ జెన్ అని ఉంది, ఇక్కడ కూడా నేమ్ జెన్ అని ఉంది, అప్పుడు ఏంటంటే గ్రూప్ అయిపోతాయి. రిఫ్రెష్ చేయండి. ఇప్పుడు ఇప్పుడు మేల్ సెలెక్ట్ చేస్తే ఫిమేల్ లేదు, ఫిమేల్ సెలెక్ట్ చేస్తే మేల్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎందుకు అవుతుందండి ఇది, ఒకటే నేమ్ ఇవ్వడం వల్ల ఈ రెండు రేడియో బటన్స్ ఒకటే గ్రూప్ కింద అయింది కాబట్టి మనము అలా వర్క్ అవుతుంది. ఇలా మనకు కావాలి, వర్క్ కావాలి కాబట్టి మనం కంపల్సరీ సేమ్ నేమ్ ఇవ్వాలి రెండిటికి, రెండు రేడియో బటన్స్కి. నేమ్ బాగానే ఉందండి. మరి ఇప్పుడు జెండర్ అయిపోయింది కదా. ఆ, తర్వాత ఇంకోటి ఇద్దాం, ఫేవరెట్ కలర్ అని ఇద్దాం, ఫేవరెట్ కలర్. ఓకే, ఇక్కడ నేను చెక్ బాక్స్ ఫీల్డ్స్ ఇస్తానండి. ఫేవరెట్ కలర్స్ అని ఇద్దాం, అంటే మల్టిపుల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు కదా మనం. ఇక్కడ కూడా ఇన్పుట్ ట్యాగ్ అని ఇస్తాను, టైప్ ఈజ్ ఈక్వల్ టు చెక్ బాక్స్ అని ఇస్తాను. ఎప్పుడైతే నేను టైప్ చెక్ బాక్స్ అని ఇచ్చానో చెక్ బాక్స్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఏమి ఇద్దామండి, బ్లూ కలర్ స్లాష్ ఇన్పుట్ అని ఇస్తాను. ఓకే, అట్లనే అదే మళ్ళీ రాస్తాను చూడండి, ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు చెక్ బాక్స్. చెక్ బాక్స్ అని ఇచ్చాను కాబట్టి చెక్ బాక్స్ గ్రీన్ కలర్ ఇద్దాం, స్లాష్ ఇన్పుట్. అట్లా ఒక నాలుగు ఇద్దాము, నాలుగు చెక్ బాక్స్ ఫీల్డ్స్ క్రియేట్ చేద్దాం. టైప్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ చెక్ బాక్స్, రైట్, ఇన్పుట్, తర్వాత ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు చెక్ బాక్స్ ఎల్లో స్లాష్ ఇన్పుట్ అని ఇద్దాం. దీని తర్వాత నెక్స్ట్ లైన్లోకి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ బిఆర్ ఉన్నాయి కదా, ఇక్కడ పెట్టేస్తాను సింపుల్గా. ఓకే, సేవ్ చేద్దాం, సేవ్ చేసి ఇక్కడ ఒకసారి రిఫ్రెష్ చేస్తే మీకు ఈసారి ఈ చెక్ బాక్స్ ఫీల్డ్స్ కూడా వస్తాయండి. ఇక్కడ జెండర్కి మేల్ ఫీమేల్ వచ్చినట్టు, ఫేవరెట్ కలర్స్కి ఏమో ఇక్కడ మనం మల్టిపుల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు, డిసెలెక్ట్ కూడా చేసుకోవచ్చు, మన ఇష్టం అది. ఓకే, బ్లూ ఎల్లో నా ఫేవరెట్ కలర్ అనుకుందాం, అప్పుడు ఇలా రాయొచ్చు. ఓకే, అంతే. ఓకే, ఇక్కడ కూడా అండి, ఇక్కడ యూజ్ ఏం లేదండి, కానీ గ్రూపింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఇక్కడ గ్రూపింగ్ చేసినంత మాత్రాన ఒకటే సెలెక్ట్ చేస్తుందని ఏం లేదు. మనం ఇక్కడ గ్రూప్ కావాలంటే ఈ ఈ అన్ని కలర్స్ ఒకటే గ్రూప్ సంబంధించింది అని చెప్పాలంటే నేమ్ అనేది ఇవ్వాలండి. ఓకే, ఏమి ఇవ్వచ్చు, నేమ్ వచ్చేసి ఇక్కడ COL అని ఇస్తాను, కలర్ అని ఇస్తాను. ఇదే నేమ్, సేమ్ నేమ్ని, సేమ్ వాల్యూని అన్ని మిగతా కలర్స్ కూడా ఇచ్చేస్తాం. అప్పుడు ఏంటంటే గ్రూప్ అయితే, కాకపోతే దానివల్ల యూజ్ ఏమి ఉండదండి ఇక్కడ. ఒకటే యూజ్ ఏంటంటే డెవలపర్స్ అట్లా రాస్తారు, ఒకటే సంబంధించింది కాబట్టి రాస్తారు. రిఫ్రెష్ చేయండి, స్టిల్ మీకు అదేలాగా వర్క్ అవుతుంది. ఓకే, ఇక్కడ రేడియో బటన్స్ వేరేలాగా బిహేవ్ చేస్తున్నాయి కదా నేమ్ ఇచ్చినప్పుడు, గ్రూపింగ్ చేసినప్పుడు. చెక్ బాక్స్ అలాంటిది ఏం లేదంటే, చెక్ బాక్స్ మల్టిపుల్ చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు కాబట్టి పర్లేదు. ఓకే, రేడియో బటన్స్ మీకు అర్థమైపోయింది, చెక్ బాక్స్ ఫీల్డ్స్ మీకు అర్థమైపోయినాయి. ఇంకేముందండి. ఓకే, లాగిన్ బటన్ ఉంది, రీసెట్ బటన్ ఉంది. వట్టి బటన్ క్రియేట్ చేయాలంటే ఇన్పుట్ టైప్ బటన్ అని ఇచ్చాం కదా. ఓకే, అలానే నేను సబ్మిట్ బటన్ క్రియేట్ చేసుకోవాలండి. ఓకే, ఇక్కడ ఈ టైప్ బటన్ కాకుండా సబ్మిట్ అని పెడతాను. మరి అవసరం ఏముందంటే చెప్తాను నేను లాస్ట్. ఓకే, నేను ఏం చేద్దామంటే ఇది వట్టి బటన్, ఇవన్నీ వట్టి ఎలిమెంట్స్ లాగా ఉన్నాయి కదా, ఒక ఫామ్ లాగా తయారు చేద్దాం అనుకుంటున్నాను వీటిని. ఒక ఫామ్లో పార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఫామ్ అని పెట్టండి, ఇక్కడ ఫామ్ ట్యాగ్ పెట్టండి. ఓకే, స్లాష్ ఫామ్, ఇవన్నీ ఫామ్కి సంబంధించినవి. ఓకే, ఇవన్నీ ఫామ్ సంబంధించిన ఎలిమెంట్స్. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఫామ్లో ఎలిమెంట్స్ పెడుతున్నామో, అలాంటి ఫామ్లో పెట్టిన ఎలిమెంట్స్లో బటన్ అనే ఎలిమెంట్ ఉంటే ఇక్కడ బటన్ అని మెన్షన్ చేయకుండా సబ్మిట్ పెడితే కరెక్ట్ అండి అప్పుడు. ఓకే, సబ్మిట్ వాల్యూ లాగిన్ పెట్టచ్చు. ఇప్పుడు వాల్యూ లాగిన్ పెట్టకపోతే బై డిఫాల్ట్గా సబ్మిట్ అనే నేమ్ వస్తుందండి.
చూడండి ఇన్పుట్ టైప్ సబ్మిట్ అన్నాను కదా. ఎప్పుడైతే ఫామ్స్లో మీరు ఏమైనా బటన్స్ క్రియేట్ చేస్తే టైప్ ఈజ్ ఈక్వల్ బటన్ కాకుండా టైప్ ఈజ్ ఈక్వల్ సబ్మిట్ అని క్రియేట్ చేస్తే మంచిది. ఓకే. ఫామ్ బయట క్రియేట్ చేసినప్పుడు బటన్స్ టైప్ ఈజ్ ఈక్వల్ బటన్ క్రియేట్ చేసుకోండి. కానీ ఫామ్ లోపల బటన్స్ క్రియేట్ చేస్తే మాత్రం ఇక్కడ ఫామ్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది. ఫామ్ లోపల బటన్స్ క్రియేట్ చేస్తే టైప్ సబ్మిట్ అని క్రియేట్ చేసుకోండి. ఇక్కడికి వెళ్ళండి, వెళ్ళి ఒకసారి రిఫ్రెష్ చేయండి. చూడండి సబ్మిట్ అని వచ్చేసింది, మనకి సబ్మిట్ వచ్చింది. రైట్. ఫామ్ సబ్మిట్ అవుతుందండి. ఇది కొట్టంగానే ఇవన్నీ ఎలిమెంట్స్ అన్ని ఫామ్ లోపల ఉన్నాయి కాబట్టి సబ్మిట్ కొట్టంగానే ఫామ్ సబ్మిట్ అనేది అయిపోతుంది. ఓకే. ఫామ్ సబ్మిట్ అవుతుంది అన్నట్టు. ఓకే. సరే. అయితే ఇక్కడ నాకు సబ్మిట్ అనే నేమ్ వద్దు నాకు. సరే, ఇది సబ్మిట్ సబ్మిట్ బటనే, ఇది సబ్మిట్ బటనే, కాకపోతే నాకు సబ్మిట్ అనే లేబుల్ వద్దండి. అప్పుడు మనం వాల్యూ ఇవ్వచ్చు. వాల్యూ లాగిన్ అని ఇవ్వండి. ఒకవేళ మీరు వాల్యూ ఇవ్వకపోతేనేమో సబ్మిట్ అని లేబుల్ తీసుకుంటుంది, వాల్యూ ఇస్తేనేమో లాగిన్ అని లేబుల్ తీసుకుంటుంది. ఇక్కడ ఈ ఫామ్లో లాగిన్ మంచిగా అనిపిస్తుంది కదా, లాగిన్ చూడండి. వాల్యూ ఇవ్వకపోతేనేమో లాగిన్ సబ్మిట్ అని ఉంది, వాల్యూ ఇస్తేనేమో లాగిన్ అయింది. ఫామ్ లోపల బటన్ని టైప్ సబ్మిట్ పెడితే బెటర్. అట్లనే నేను రిసెట్ బటన్ కూడా రాస్తాను ఇక్కడ. ఇంకో బటన్ కూడా క్రియేట్ చేస్తాను. ఏంటంటే ఇన్పుట్ చూడండి, అన్నిటికీ ఇన్పుట్ ట్యాగ్సే ఉన్నాయండి. టెక్స్ట్ బాక్స్ ఫీల్డ్కి ఇన్పుట్ ట్యాగే ఉంది, పాస్వర్డ్ ఫీల్డ్కి ఇన్పుట్ ట్యాగే ఉంది, రేడియో బటన్స్కి ఇన్పుట్ ట్యాగే ఉంది, చెక్ బాక్స్ ఫీల్డ్స్కి ఇన్పుట్ ట్యాగే ఉంది, బటన్కి ఇన్పుట్ ట్యాగే ఉంది, సబ్మిట్ బటన్కి ఇన్పుట్ ట్యాగే ఉంది. ఇక్కడ రీసెట్ బటన్ కూడా రీసెట్ అని రాయండి. టైప్ రీసెట్ అని రాస్తే ఓకే, ఆటోమేటిక్గా రీసెట్ అనే లేబుల్ తోటి వస్తుంది. లేదు మీకు ఏదైనా వాల్యూ లేబుల్ వేరేది కావాలంటే వాల్యూ అని పెట్టుకోవచ్చు. ఓకే. సో ఇన్పుట్ టైప్ రీసెట్ అని పెట్టానండి. ఇది ఫామ్ లోపలనే ఉంది. ఓకే. ఫామ్ లోపల సబ్మిట్ కానీ రీసెట్ బటన్స్ క్రియేట్ చేస్తాం జనరల్గా. సేవ్ చేశానండి. ఇక్కడికి వెళ్ళి నేను ఒకసారి రిఫ్రెష్ చేసి చూస్తాను. చూడండి లాగిన్ రీసెట్ బటన్స్ వచ్చేసి. ఇప్పుడు రీసెట్ బదులు క్లియర్ కావాలనుకోండి, క్లియర్ అని వాల్యూ క్లియర్ అని రాసుకోవచ్చు మీరు కావాలంటే. ఓకే. ఇక నేను డీటెయిల్స్ ఇస్తాను. అరుణ్ మోటోరి, ఇక్కడ పాస్వర్డ్ 12345 ఇస్తాను, కనబడదు మీకు. మెయిల్, తర్వాత నేను ఇందులో రెడ్ కలర్, బ్లూ కలర్ సెలెక్ట్ చేస్తాను. చేసిన తర్వాత నేను ఇక్కడ లాగిన్ అని కొట్టాను అనుకోండి, ఈ ఫామ్ సబ్మిట్ అయిపోయిందండి. ఎవరికి సబ్మిట్ అయింది డీటెయిల్స్ అని? సర్వర్. ఒకవేళ ఈ పేజ్ వచ్చే సర్వర్ మీ యొక్క అప్లికేషన్ సర్వర్కి కనెక్ట్ అయి ఉంటే ఈ డీటెయిల్స్ అన్ని సర్వర్కి వెళ్ళిపోయేవి. ఓకే. ఇది డమ్మీదే కాబట్టి జనరల్గా రియల్ టైంలో చెప్తున్నాను. ఈ డీటెయిల్స్ అన్ని లాగిన్ కొట్టినప్పుడు, ఈ సబ్మిట్ బటన్ కొట్టినప్పుడు సబ్మిట్ అయిపోతాయి సర్వర్కి. అదే నేను క్లియర్ చేయాలి, నేను సబ్మిట్ చేద్దాం అనుకుంటున్నాను, క్లియర్ చేయాలి, ఈ ఫీల్డ్స్ని క్లియర్ చేయాలనుకుంటే ఏదైతే నేను టైప్ చేశానో ఫ్రెష్ నేను క్లియర్ చేద్దాం అనుకుంటే చూడండి క్లియర్ అయిపోతాయి. ఇక్కడ 12345 మెయిల్, బ్లూ, రెడ్, రీసెట్ కొడితే క్లియర్ అయిపోయినాయి. చూడండి సబ్మిట్ అవ్వలేదు. సబ్మిట్ కొట్టినప్పుడు చూడండి రిఫ్రెష్ అవుతుంది లైట్గా, పేజ్ రిఫ్రెష్ బ్లింక్ అవుతుంది చూడండి. దట్ మీన్స్ సబ్మిట్ అవుతుంది అన్నట్టు. రీసెట్ కొట్టినప్పుడు ఏం బ్లింక్ అవ్వదు చూడండి, పేజ్ బ్లింక్ అవ్వదు, జస్ట్ క్లియర్ అయిపోతాయి ఫీల్డ్స్. ఓకే. ఇంతే అండి, ఇంకేం లేదు. రకరకాల ఇన్పుట్ ట్యాగ్స్ గురించి కూడా మీకు చెప్పాను నీకు. ఓకే. ఈ ఈ నాలెడ్జ్ తోటి మీరు చాలా నేర్చుకోవచ్చు అండి, అందుకోసం ఇది అంతా చెప్తున్నాను. ఓకే. ఇది ఈ యొక్క HTML నాలెడ్జ్ తోటి మీకు యూజ్ అవుతుంది. లొకేటర్స్ నేర్చుకునేటప్పుడు వచ్చే టాపిక్స్లో మీకు చాలా యూజ్ అవుతుంది. ఈ సెషన్లో నేను చాలానే చెప్పాను మీకు. ఇగో ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను. బోల్డ్, ఐటాలిక్, అండర్లైన్, డిలీట్, HTML వెబ్ ఎలిమెంట్ చెప్పాను. తర్వాత ఐ ఫ్రేమ్స్ తర్వాత చెప్తానని చెప్పాను. టేబుల్స్ కూడా టైం వచ్చినప్పుడు చెప్తానని. ఆర్డర్ లిస్ట్ చెప్పాను, అన్ఆర్డర్ లిస్ట్ చెప్పాను. ఇది అడిషనల్ టాపిక్ అవసరం లేదండి. ఈ రకరకాల ఇన్పుట్ ఫీల్డ్స్ ఎట్లా క్రియేట్ చేయాలో హై లెవెల్గా కూడా మీకు చూపించాను నేను. రైట్. ఇక్కడ వాళ్ళు చెప్పాను. మరి డ్రాప్ డౌన్ ఫీల్డ్ సంగతి ఏంది, మల్టీ సెలెక్షన్ బాక్స్ ఫీల్డ్ సంగతి ఏంటంటే మన సెలీనియం ఆటోమేషన్లో దీనికి సంబంధించిన టాపిక్స్ సపరేట్గా ఉన్నాయండి. ఆటోమేటిక్ డ్రాప్ డౌన్ ఫీల్డ్స్ అని, ఆటోమేటిక్ మల్టీ సెలెక్షన్ బాక్స్ ఫీల్డ్ అనే టాపిక్స్ ఉన్నాయి. అక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీటి గురించి. ఓకే. ఇంకా చాలానే ఉంటాయండి, ఇంకా చాలానే వస్తూ ఉంటాయి. టెక్స్ట్ ఏరియా ఫీల్డ్ ఉంది, తర్వాత నార్మల్ బటన్ ఉంది. ఓకే. అట్లా చాలా థింగ్స్ ఉంటూనే ఉంటాయి. ఓకే. సో ఇంకా ఏమైనా చెప్పాలా వద్దా అనేది చూస్తున్నాను. కరెక్ట్గా అయితే చెప్పాలంటే ఇక్కడ వరకు సరిపోతుందండి. HTML ఇంత సరిపోతుంది, మీకు ఇంకా ఎక్కువ అవసరం లేదు. ఇంకా మీరు ఏమైనా నేర్చుకోవాలంటే ఒక విధంగా నేర్చుకోవచ్చు. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు నేను చెప్పినవి కాకుండా వేరే రకాల ఎలిమెంట్స్ మీకు వెబ్సైట్ పేజెస్ మీద కనబడతాయి. ఓకే. నేను చెప్పిన ఎలిమెంట్స్ కాకుండా వెబ్సైట్ పేజెస్ మీద వేరే ఎలిమెంట్స్ ఏమైనా కనబడితే కూడా మీరు చూసుకోవచ్చు. ఫర్ టెక్స్ట్ ఏరియా ఫీల్డ్ ఉంది, టెక్స్ట్ బాక్స్ కాదు, టెక్స్ట్ ఏరియా. రైట్ క్లిక్ చేయండి, ఇన్స్పెక్ట్ చేయండి, చేస్తే దాని యొక్క HTML కోడ్ వచ్చేస్తుంది. మీరు కోడ్ చూడండి. ఇప్పటివరకు నేను చెప్పలేదు కదా, టెక్స్ట్ ఏరియా ఫీల్డ్ ఇలా ఉంటుంది. టెక్స్ట్ ఏరియా ఫీల్డ్. ఓకే. సరే, ఇంకా ఏమన్నా నేను కవర్ చేయొచ్చా అని చూస్తున్నాను. అంటే డ్రాప్ డౌన్ తర్వాత చెప్తానని చెప్పాను, మల్టీ సెలక్షన్ బాక్స్ ఫీల్డ్ తర్వాత చెప్తానని చెప్పాను. తర్వాత లేకపోతే చూద్దాం. ఓకే. ఇవి నేను కవర్ చేయాలనుకుంటే కూడా ఇంకో నెక్స్ట్ సెషన్ తీసుకొని కవర్ చేయొచ్చు అండి, అట్లా ఏం లేదు. ఓకే. కొన్ని ఎలిమెంట్స్ నేను మిగిలిపోయినాయి కొన్ని, అవి కూడా చేయాలంటే చేసుకోవచ్చు, అట్లా ఏం లేదు. ఓకే. చూద్దాం. మ్మ్, తర్వాత చేయాలన్నా
నెక్స్ట్ సెషన్లో చేయాలని ఆలోచిస్తున్నాను. నెక్స్ట్ సెషన్లో కవర్ చేస్తే చేస్తానండి. ఓకే, ఇప్పుడు పార్ట్ 4 వరకు అయిపోయిందండి. ఇన్పుట్ ట్యాగ్స్ అన్ని కవర్ చేశాను. ఫార్మాటింగ్ టెక్స్ట్, హెచ్టిఎంఎల్ వెబ్ ఎలిమెంట్, ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్, ఇన్పుట్ ట్యాగ్ బాగానే ఉంది. ఓకే, చూస్తానండి. నెక్స్ట్ పార్ట్ చేస్తాను. నెక్స్ట్ పార్ట్లో ఏవేవైతే టాపిక్స్ నేను చేయాలనో, ఏవైతే నేను ఇందులో హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో కవర్ చేయలేదో ఆ కవర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, చూద్దాం. వచ్చే సెషన్లో కలుద్దామండి. ధన్యవాదాలు. బాయ్ అండి.